ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం. అంటే దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది. అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నాకు మహిళ నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే, పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాము అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతపండి, దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరూ తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుడిని సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే, మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం. ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్గా అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురళీశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసమో రాజకీయ ఎదుగుదల కోసమో కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరెవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి. అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తా ఉంటే నాకు